ఏటండే మొహం మాడిపోయినట్టుంది. అదే మొహం ఏంటి అలా పెట్టారు? ఎవరు కామెంట్ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదురా. అవునా? ఏండే కొంచెం లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చెయ్యండి. మళ్ళీ మా అయ్యగారు మాడిపోయిన ముఖం మేము చూడలేమండి బాబు. ఏవే టీ పెట్టు, బయటికి వెళ్ళాలి. పెడతానులే కానీ ఏమండి, మొన్న పండక్కి గోల్డ్ నెక్లెస్ కొంటాను అన్నారు కదా, ఎప్పుడు కొంటారు? కొంటాను లేవే, ముందు టీ పెట్టు. ఏవే మటన్ బిర్యానీ చేసావా? బిర్యానీ ఏమీ చేయలేదు, బెండకాయ పులుసు చేశాను, తినండి. అదేంటే బిర్యానీ చేయమని చెప్పాను కదా. నేను నెక్లెస్ కొనమని అడిగాను కదా. ఏవే టవలు. ఏమండి నెక్లెసు ఏవే సరదాగా ఎక్కడికైనా వెళ్దామా? వెళ్దామండి. నేను నెక్లెస్ కొనగానే గోవా ట్రిప్కి వెళ్ళి వద్దామండి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్నపోతు మీద పుండుని కాకి పొడుతున్నట్టు పొడుతుంది. నెక్లెస్ కొని దీని మొక్కన పుడితేనే కానీ ఇంట్లో ప్రశాంతత ఉండేలా లేదు. అయ్యగారు ఏటండి అలా ఉన్నారా? అమ్మగారు ఏం పెట్టారు ఏంటి? మీ అమ్మగారేనా? నా కింద పెద్ద కుంపటే పెట్టిందిరా. అమ్మగారికి నెక్లెస్ కావాలంట. అయితే కుంపటి కాదండి, పెద్ద పొయ్యే పెట్టారు. అయినా అమ్మగారు అడిగితే ఆ మాత్రం కూడా కొనలేరేటండి. అలా ఉందరా నీకు? ఓసారి నీ పిల్లం కూడా నీ నెక్లెస్ అడిగితే తెలుస్తుంది. నా పిల్లం ఏమి అలాంటివి అడగదండి. యారా అది అడిగే లోపే అర్థం చేసుకుని జీతం అంతా దాని చేతిలో పెట్టేస్తాను కదండి. సరిపోయింది. అవునండి అయ్యగారు, మిమ్మల్ని ఒకటి అడిదామని మర్చిపోయాను. 10 ఏళ్ళుగా మీ దగ్గరే పనిచేస్తున్నాను. ప్రతి నెల అదే 10,000 జీతమే ఇస్తున్నారు. కొంచెం జీతం వేస్తే కొత్త చొక్కా కొనుక్కుంటానండి. అసలే ప్రతి వీడియోలో పైన తువ్వాలు మారుతుంది కానీ కింద టీషర్ట్ మారట్లేదు. ఆర్థిక మాన్యం బాగా పెరిగిపోయిందిరా. ఆర్థిక మాన్యమా అంటే ఏటండి? నాకు మాత్రం ఏం తెలుసురా. ఇప్పటికిప్పుడు నీకు సడన్ గా జీతం పెంచేసాను అనుకో, జీతం పెరిగిన ఆనందంలో ఖర్చులు పెంచేస్తావు. ఇంకా పనోడే అంత అలా ఖర్చు పెట్టగలేంది, సర్పంచ్ని నేను ఖర్చు పెట్టాలి కదా. అందుకే నేను ఖర్చులు తగ్గించాలంటే నీకు జీతం పెంచకూడదు. ఏంటో అండి మీ లెక్కలు గుడి ముందు అడుక్కునేవాడు కూడా అర్థం చేసుకోలేడు. సర్లే పద, అమ్మగారికి నెక్లెస్ ఎలా కొనాలి అని ఆలోచిస్తూ ఊళ్ళోకి వెళ్దాం. ఏంట్రా ఎండలు మరీ మండిపోతున్నాయి. చొక్కా లేకుండా బయటకు వస్తే ఎండు చేపలా ఎండిపోతామేమోరా. అయితే కొంచెం ఉప్పు తిరగండి, ఉప్పు చేప కూడా అయిపోతారా. ఎందుకండి కొట్టారు? మరి ఎండ వచ్చినప్పుడు గొడ్డు కొట్టుకోవడం మానేసి నాతోనే ఎటకారం ఆడతావా? ఏంట్రా ఆడితో ఆ రోడ్డు మీద చెప్పులు లేకుండా నడిచినట్టు అలా కాలు దొక్కేసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఏటండి ఆడిని చూసాగారు? ఆడి దగ్గర ఏమన్నా అప్పు చేశారా ఏటి? ఆడి దగ్గర ఏముందిరా, ఆడు తుప్పుడిపోయిన నొప్పెట్లో సీకిపోయిన పాతలొంగిలు తప్ప. రే పాపారాయుడు, ఏంటి తాత నీ లొంగి వెనకాల కుక్కలు కానీ పడ్డాయేటి? అలా కంగారుగా వచ్చేతను. కాదురా నీ కోసమే వస్తున్నాను. నా కోసమా? ఎందుకు? ఒరే పాపారాయుడు, ఎండాకాలం కదరా, ఒంట్లో వేడి చేస్తుందిరా, ఆరారా సోడాలు తాగలేకపోతున్నాను. తాగమని ఎవడు చెప్పాడు తాత? తాగడం మానే. అయ్యగారు మీరేటండే పాపం ముసలోడు ఎండకు తట్టుకోలేకపోతుంటే. రే పాపారాయుడు, ఎండకు తట్టుకోవడానికి నువ్వే ఏదోటి చెయ్యాలరా. ఎంత చెప్పు కదా, ఏం చెయ్యాలో కూడా నువ్వే చెప్పు. పెద్ద ఏం చెయ్యొద్దురా, నా పాకకు ఒక ఏసీ పెట్టించు. ఆహా ఏసీ అంటండి తాత, ఏసీ ఒకటి సరిపోతుందా? ఫ్రిడ్జ్ కూలర్ కూడా కావాలా? వద్దులేరా, ప్రస్తుతానికి ఏసీతో అడ్జస్ట్ అవుతాను. ఇల్లు కాలు ఒకడు ఎడుతుంటే అగ్గిపెట్టి ఉందా అని అడిగాడంట ఇల్లటోడు. తాత ఇప్పుడున్న బడ్జెట్కి బాదంగిరి కూడా ఇప్పించలేను, అది నా పొజిషన్. అదేంట్రా అలా అంట? ఏసీ వద్దులే కానీ
చల్లగా 2 మజ్జిగ ప్యాకెట్లన్నా పంపించరా. అలా అన్నా బాగుంది. మజ్జిగ కదా పంపిస్తా, నువ్వు వెళ్ళు. రే అవెంజరా, అమ్మగారికి నెక్లెస్ కొనాలరా. కొనేయండి. కొనాలంటే డబ్బులు ఉండాలి కదరా యదవా. ఇప్పుడు ఆ నెక్లెస్ కొనకపోతే రోజు ఇంట్లో భజనే. అబ్బా అయ్యగారు, భజన చూడటం అంటే నాకు భలే ఇష్టమండి. మీ ఇంట్లో భజన జరిగేటప్పుడు నన్ను పిలండి, వచ్చి చూస్తాను. నీకు నా కష్టాలు చెప్తుంటే నీకు కామెడీగా ఉందేట్రా. అయ్యగారు, ఓ పని చేద్దామండి. బంగారం అని చెప్పి బెల్ట్ నెక్లెస్ ఇచ్చేద్దామండి. మీ అమ్మగారు ఏమన్నా నీలా తింగరదనుకున్నావేట్రా. బెల్ట్కి బంగారానికి తేడా తెలియపోవడానికే. దొరికానంటే ఎర్రని ఎండలో చొక్కా లేకుండా డాబా మీద పడుకోబెట్టేస్తుంది. మరేం చేద్దామండి, మీరే ఏదోటి ఆలోచించండి. అమ్మగారికి నెక్లెస్ కొనాలి, పనిలో పని ఎండకే ఊర్లో జనాలకి ఏదోటి చెయ్యాలి. అయ్యగారు, ఓ పని చేద్దామండి. ఎప్పటిదాకా నువ్వు చెప్పిన పనులు చాలు. ఈసారి నేను చెప్తా. నేను ముసలోడు మజ్జిగడిగాడు కదరా, ఆడొక్కడికి ఎత్తే ఏం బాగుంటుంది. ఊర్లో అందరికీ ఇచ్చేద్దాం. మన ఊరి సెంటర్లో చల్లని మజ్జిగతో చలివేంద్రం పెడదాం. రే బాబు, 10 రూపాయలు థమ్సప్ ఎవరా? రే ఎర్ర బాబు, ఓ డ్రింక్ ఎవరా, గొంతు ఎండిపోతుంది. ఏట్రా కాసి ఇలా వచ్చా? కొట్టుకెందుకు వస్తారా? నువ్వెందుకు వచ్చావో నేను అందుకు వచ్చాను. ఎండకి గొంతు ఎండిపోతుందిరా బాబు. 6 డ్రింకులు సోడాలు తాగాల్సి వస్తుంది. నిజమేరా బాబు, మా ఆవిడ వడకన్నా ఈ ఎండలు కొట్టే వాడ దెబ్బే దారుణంగా ఉంది. మీ ఆవిడ వాళ్ళంత దారుణంగా ఉండొద్దా? ఇప్పుడు మ్యాటరు మా ఆవిడ వడల గురించి కాదే, మన ఊర్లో ఈ ఎండల గురించి. మన ఊరికి పేరుకే సర్పంచ్ ఉన్నాడు కానీ అసలు ఏం చెయ్యడంటే. నిజమేరా, ఓట్ల కోసం ఇంటింటికి వస్తాడు గానీ ఊరికి మాత్రం ఏం చేయడు. తాత, నిమ్మ సోడా తాగితే వేటి? రే కాసి, కుదురుగా ఉన్న కాండి దగ్గర పిలుస్తావు. నిమ్మ సోడా అయితేనే తాగుతాను, కలర్ సోడా అయితే వద్దు. రే ఎర్ర బాబు, తాతకు నిమ్మ సోడా ఎవరా? మా డ్రింక్ డబ్బులు కూడా తాత ఇచ్చేస్తాడు, తీసుకో. ఏంటి తాత, ఎండలు చూసేవి ఎలా ఉన్నాయో? ఇప్పుడు బయట తిరగడం అవసరమా? లేదురా, పాపారాయుడు గారి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను. ఎండలు పెరుగుతున్నాయని మన కోసం ఏదైనా చెయ్యమని అడిగానురా. ఏంటి, మా కోసం కూడా అడిగేవా? మరి మనమందరం ఒకే గూటి పక్షులం కాదేట్రా? ఫోన్లే, నువ్వు అడిగి మంచి పనే చేసావు. సర్పంచ్ కన్నా నువ్వేనయ్యో, మేము ఉన్నామని గుర్తించు. సత్తుబో గారు, ఏంటి సత్తుబో గారు? ఏటండి సర్పంచ్ గారు, ఇంత ఎండలో వచ్చారు? ఏంటంటే నవ్వుతారేటండి? రే చెప్పరా. ఈ ఏడాది ఎండలు బాగా ఎక్కువని టీవీలో గట్రా చెప్తున్నారు కదా. కొంపది సర్పంచ్ గారు హైకమాండ్తో మాట్లాడి ఎండలు కానీ తగ్గించేస్తారా? ఎండ ఎలాగో తగ్గించలేరు కాబట్టే మీ మీద ఎండబొత్తిరి తగ్గించాలనుకుంటున్నారు. అవునా? ముసలోడు మాట్లాడింది దీని గురించి అనుకుంటా. ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ లో కూలర్లు ఏమన్నా పంచి పెడతారా? నేనేమన్నా డైరెక్టర్ శంకర్ అనుకున్నావా? భారీ బడ్జెట్ ప్లాన్ చేసి గేమ్ చేంజ్ చేయడానికి. రోడ్ ఫండింగ్ కంచిరపాలెం అంతే. అవునా? అంటే ఇప్పుడు మేము డబ్బులు ఇవ్వాలా? ఎంత రాయమంటారు? సరిపోయింది, ఊరికి మంచి చేయడానికి చందాలు వసూలు చేస్తున్నారు. మీరెక్కడ సర్పంచ్ అండి బాబు? నన్ను తర్వాత పొడుదులే గాని ఎంతో కొంత చదివించు. సరే, ఇదిగో 100. 100కేమొత్తాది? చందాలు ఎంత ఎత్తే అంతే తీసుకోవాలి. నువ్వెంత ఇచ్చినా ఊరి మంచి కోసమే కదరా. సర్లే, ఇదిగోండి 500. ఊరి మంచి కోసం అన్నారు కాబట్టి ఇచ్చాను. రే అవెంజర్, రాసేవా? సత్తి బాబు, రాశానండి. ఎంతకీ ఏం చేస్తారండి? చలివేంద్రం. పదరా అవెంజర్. చలివేంద్రం చందా రాశానండి. ఏంటి 200? ఇంకో 300 ఇవ్వండి. ఏంటి? చలివేంద్రం వద్దు కానీ కూలింగ్ వాటర్ ట్యాంక్ కట్టించాలా?
అయితే 2 లక్షలు చందా ఇవ్వి. చందా ఎవరు కానీ మజ్జిగ బిందులు పంపించాలా? తేరగొస్తున్నాయి అనుకుంటున్నారా? అయ్యగారు రాశానండి. ఊరి మంచి కోసం. ఏంట్రా అందరిని అడిగేశామా? అడిగేసినట్టే ఉన్నామండి. సరిగ్గా చూడరా. అయ్యగారు తాతని కాశీగాడిని అడగాలండి. ఇంకా కాశీగడు పొలంలో ఉంటాడు, ముసలోడు పొలం కొట్టుని ఉంటాడు. ముసలోడిని అడిగి వేస్ట్ అండి, ఎలాగో ఎవడో. సర్లే కాశీగడిని అడుగుదాం పద. అమ్మయ్యా తీగుంది. సర్లే మీ చందా ఏం రాయమంటారు? చందానా ఎందుకండి? ఊరి మంచి కోసం రా. అయితే ఊర్లో అందరూ ఇచ్చే ఉంటారు కదా, ఇంకా నేనెందుకు ఇవ్వడం? ఊర్లో అందరి కోసం ఎత్తేనే కదా అందరికీ మంచిది. అలా అయితే సరే అండి, ఇదిగోండి 50 రూపాయలు. ఏటి 50? 100 ఇద్దామనుకున్నాను, కానీ బోండాలు బాగున్నాయని నేను తాగేశారు కదా. బోండాలు 1 రూపాయలు కదండి, అందుకే ఆ డబ్బులు కట్ చేసుకుని ఈ 50 ఇస్తున్నానండి. సరిపోయింది రే. ఆ 50 తీసుకుని వీడి పేరు కూడా రాసారా. వీడి తోటలో బోండాలు మరీ కాస్ట్లీరా. పదరా ఇంక మొదలెడదాం. ఏంట్రా మొత్తం ఎంత వచ్చే? మొత్తం 22,350 రూపాయలు వచ్చేయండి. అంతేనా? వీడితో చిన్న గొలుసే రాదు, ఇంక నెక్లెస్ ఏమొస్తుంది? చలివేంద్రం ఒకటి పెట్టాలి, దాని గురించి ఆలోచించండి ముందు. అది ఒకటి ఉంది కదా. సరే ఓ పని చెయ్యి అయితే. పక్కూరు వెళ్ళి 2 పెద్ద పెరుగు ప్యాకెట్లు, 10 రూపాయలు పచ్చిమిరకాయలు, 10 రూపాయలు కొత్తిమీర అల్లం, అలాగే అద్దుకోకుండా 2 మగ్గులు కూడా తీసుకొచ్చే. మా నోళ్ళు ఎవరికి కనిపించకుండా వెళ్ళురో, సరేనా? అలాగే అండి. ఇంకోటి, పెరుగు ప్యాకెట్కి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ లో అంటుకుపోయిన ఐస్ని కొంచెం గోకి కవర్లో కట్టేసమ్మాను. సరే అండి. రే ఇంకేమన్నా మర్చిపోయామా? ఉప్పు వేయలేదండి. అవునా? చేత్తో కలిపాం కదా, చెమటపడి ఉప్పు సరిపోయి ఉంటదిలే. సరే అండి, నేను వెళ్ళి అందరినీ పిలుచుకుని వచ్చేస్తాను. సరే సరే. చలివేంద్రం చందాలు వసూలు చేశారు. ఇక్కడేమో కుండ ఒకటే ఉంది. చలివేంద్రం ఒక రోజు పెడితే సరిపోతుంది ఏంటండి, ఎండాకాలం అంతా పెట్టాలిగా. సర్పంచ్ గారి మజ్జిగెత్తే తాగేసి వెళ్ళిపోతాం కదా. ఆగండి, సర్పంచ్ గారు వచ్చి ఓపెనింగ్ చేసాక అందరూ తాదురు గాని. నేను ఓపెనింగ్ కూడానా? అందరికీ నమస్కారం. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మన ఊరి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని మన సర్పంచ్ గారు మన కోసం ఎంతో ఆలోచించి ఆయన సొంత డబ్బులతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేశారు. సొంత డబ్బులు అంటే చందాలు దొబ్బిడు కదా. ఏదన్నా ఊరు మంచి కోసమే కదరా. అదిగోండే వచ్చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ ఏడాది అదంతా ఏమంచగడు ఆల్రెడీ చెప్పేశాడు. మీరు ఓపెనింగ్ చేస్తే మజ్జిగ తాగేసి మేము పోతాం. సరే సరే ఆగండి. చప్పట్లు చప్పట్లు. ఏంట్రా బాబు ఎంత దారుణంగా ఉంది. జనాలు చూస్తున్నారు. రండ్రా అందరూ మజ్జిగ తీసుకోండి, ఎవరు మొహమాట పడకండి. ఏంటండి మజ్జిగ నీళ్ళ ఉంది, పెరిగేయడం మర్చిపోయారా? పెరుగు ఎక్కువేస్తే ఎండకి నిద్ర వచ్చేస్తుంది, మళ్ళీ మీరు అందరూ పనిలోకి వెళ్ళాలి కదా. దేనికన్నా కొండలో నీళ్ళు తాగడం నయం. అలా చూస్తారేటండి, తాగండి.
చిచ్చి బాబు ఏంటండి మజ్జిగని చెప్పి మురికి నీళ్ళు ఇచ్చేసారా ఏంటి? మరి అదే మరి ఆరోగ్యం కోసం మజ్జిగలో బోల్డని వేస్తాం కదా, అందుకే అలా ఉంటది. నిజమేరా, కడుపులోకి వెళ్ళాక భలే చల్లగా ఉంది. రే ఇంకో గ్లాస్ పోయిరా. ఇదిగో తాత. సర్లే అండి, నాకు ఇంకో గ్లాస్ పోయండి. అయ్యగారు మజ్జిగ మొత్తం అయిపోయిందండి. ఎవరెవరు ఎన్ని గ్లాసులు తాగారో రాసేవా? రాశానండి. సత్యబాబు 4, కాశీ 6, తాత 6. గ్లాసుకి 10 రూపాయలు చొప్పున ఇచ్చేసి వెళ్ళండ్రా. ఇప్పుడేంటండి చందాలు ఇచ్చాం కదా ఆల్రెడీ. ఏంట్రా మీరేమన్నా చందాలు నా కోసం ఇచ్చారా? ఊరి మంచి కోసమే కదా. ఊరి మంచి కోసం మేము మజ్జిగ ఇస్తే మీరు చందాలు ఇచ్చారు, కానీ మజ్జిగ మాకు ఊరికనే రాదు కదరా. చలివేంద్రం అన్నారనే కదా చందాలు ఇచ్చాం. రే సత్యబాబు, నేను చెప్పేది ఒకసారి వినరా. మజ్జిగ ఇచ్చి మేము మంచోళ్ళు అయ్యాం, మరి మజ్జిగకి డబ్బులు ఇచ్చి మీరు మంచోళ్ళు అవ్వాలి కదరా. మంచితనం మాకే ఉండాలి ఏంట్రా, మీకు ఉండొద్దా? మీరేం చేసినా మన ఊరి కోసమే కదరా. ఊరు మంచి కోసమే కదరా, ఇచ్చేద్దాం. ఇదిగోండి, నేను తాగిన 6 గ్లాసులకి 60 రూపాయలు. ఇదిగోరా డబ్బులు. సర్లే అండి, ఇదిగోండి. రే చందాలు అన్నీ కలిపి ఎంత వచ్చారా? దీనికి 4,000 వచ్చేయండి. మొత్తం ఖర్చులన్నీ పోను 25,000 మిగిలేయండి. అంతేనా? ఎలా అయితే 10 రోజులు పెడితేనే కానీ నెక్లెస్ రాదండి. దీనికన్నా పెద్దది ఏదో ఒకటి చెయ్యాలి. ఐడియా వచ్చిందిరా. ఏటండి? చెరుకు రసం పెడదాం. ఊరి మధ్యలో చెరుకు రసం పెట్టడానికి చందాలు వసూలు చేద్దాం పదా.